गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. ఆల్మోస్ట్ చాప్టర్ ఎండింగ్ లో ఉన్నాం. 5th చాప్టర్ చదువుదాం. 27వ శ్లోకం చదవాలి. చదువుదాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్త ఏవ సః. అయితే దీనికి అవతారిక చూసినట్టున్నాము, ఒకసారి చదివేద్దాం. గబగబా. సమ్యక్ దర్శన నిష్ఠానాం సన్యాసినాం సద్యో ముక్తి ఉక్త. అయితే సమ్యక్ దర్శన నిష్ఠ కలిగినటువంటి సన్యాసులకు సద్యోముక్తి, ఇమీడియట్ ముక్తి, ఇక్కడే ఇప్పుడే ముక్తి. ఎప్పుడు నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం కలుగుతుందో మనసులో అప్పుడే ముక్తి. అలా ఉన్నవాళ్ళు సన్యాసులు. సమ్యక్ దర్శనము ప్లస్ మత్వము చెప్పారు కదా, అందరిలోనూ కూడా అదే భగవంతుడు కనిపించాలి దృష్టికి. వ్యావహారికంగా తేడాలు ఉన్నా సరే, ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఆఫీస్లో మేనేజరు రిపోర్టింగ్ మేనేజరు రిపోర్టీ అనే రిలేషన్షిప్ ఉంటుంది. అది తప్పదు. ట్రాన్సాక్షనల్ వరల్డ్ లో రిలేషన్షిప్ వర్క్ని బట్టి రిలేషన్షిప్ ఉంటుంది. అందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. అవి ఓన్లీ వ్యావహారికం. కానీ అందరు హృదయంలోనూ అదే పరమాత్మ ఉన్నాడు. సో అందరి ఎడల ఒకే రకమైనటువంటి ప్రేమ, గౌరవం అది ఉంటుంది. అటువంటి వాళ్ళు సమ్యక్ దర్శనము కలవారు అని ఇదివరకు ఆల్రెడీ చెప్పి దాని మీద డిస్కషన్ కూడా అయిపోయింది. అది కరెక్టా కాదా, దానికి పూర్వపక్షము అదంతా అయిపోయి. సో సమ్యక్ దర్శన నిష్ఠానాం సన్యాసినాం సద్యోముక్తి. అలా ఉంటే ఇమీడియట్ ఎక్కడుంటే అక్కడే. ఏ ఆశ్రమంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. మనసా సన్యస్య తో సద్యోముక్తి. కర్మ అలా ఇంకేం చెప్పారు? కర్మయోగశ్చ ఈశ్వరార్పిత సర్వభావేన ఈశ్వరే బ్రహ్మణి ఆధాయ క్రియమాణః సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి సర్వకర్మ సన్యాస క్రమేణ మోక్షాయ ఇది భగవాన్ పదే పదే అబ్రవీత్ వక్ష్యతి చ. సో అయితే సమ్యక్ దర్శనం రాలేదా, మరేం పర్వాలేదు. కర్మయోగ అనుష్ఠానం చేయాలి. అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేయాలి. అంటే ఏమిటి? ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పని. ఈశ్వరార్పిత సర్వభావేన, అన్ని పనులు ఈశ్వరుని యొక్క పనులే. అంటే వాటి ఫలములు కూడా ఈశ్వరునికే చెందుతాయి, మనకి చెందవు అనే ఉద్దేశంతో, అనే పర్స్పెక్టివ్, అనే బుద్ధి నిశ్చయంతో పనిచేయాలి. అలాగా బ్రహ్మణి ఆదాయ క్రియమాణ. అలా చేస్తే ఏమవుతుంది? సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి సర్వకర్మ సన్యాస క్రమేణ మోక్షాయ. అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి, తద్వారా మోక్షము అనగా సైకలాజికల్ ఫ్రీడమ్ అని భగవాన్ పదే పదే అప్రవృత్తి. ఇది ఒకసారి కాదు. 2వ చాప్టర్లో రఫ్ గా 30వ శ్లోకం దగ్గర ఎక్కడో స్టార్ట్ అవుతుంది ఈ పాయింట్. 35వ శ్లోకం దగ్గర అక్కడి నుంచి మనము ఆల్రెడీ 2వ చాప్టర్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ 2వ చాప్టర్, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, 3 చాప్టర్లు 75% ఆఫ్ ఒక చాప్టర్. ఇదే మాట చెప్తూ వచ్చారు. మీకు సమ్యక్ దర్శనం లేకపోతే మరి ఏం పర్వాలేదు, ఫలముల మీద ఆసక్తి వదిలేసి పని చేయి అంటే ప్రతి పని ఈశ్వరుని యొక్క పనియే అనుకుంటూ చేయి. ఇదే మాట చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. అదే మాట చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు. పైగా ఈ వాక్యాలు వేదవాక్యములో ఎంత ఇంపార్టెన్సో వీటికి కూడా అదే స్థానము.
సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు ఈ మాటలు. అంటే ఒక వేద మంత్రము నాకు ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తామో మనము భగవద్గీత శ్లోకాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది ఏమీ వేద మంత్రానికి తక్కువ కాదు ఈ మాటలు ఏమీ కూడా. ఇవి డైరెక్ట్ డైరెక్ట్ సోర్స్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్. సో వేదమును నమ్మేవాళ్ళమైతే వేదము సత్యము, పరమ సత్యము, వేదము భగవంతుడు చెప్పిన మాట వేద మంత్రము అంటే ఇది వేద మంత్రమే. ఇది వేద మంత్రానికి ఏమి డిఫరెంట్ కాదు. సో మిగిలిన స్మృతి గ్రంథాలు వేద మంత్రాలో కాదో తెలియదు కానీ ఇది మాత్రం గ్యారంటీ వేద మంత్రమే. ఇది ఉపనిషత్తుల యొక్క సారము. ఇది వేద మంత్రములతోనే సమానం ప్రతి శ్లోకము కూడా ఇక్కడ. సో ఆ ప్రతి శ్లోకంలో ఏం చెప్తున్నారు? కర్మయోగము, కర్మయోగము, కర్మయోగము అదే మాట చెప్పుకుంటూ వచ్చారు. చెప్పి అథ ఇదానీం ధ్యానయోగం సమ్యక్ దర్శనస్య అంతరంగం విస్తరేణ వక్ష్యామీతి తస్య సూత్రస్థానీయాన్ శ్లోకాన్ ఉపదిశతి స్మ. అయితే ఇప్పుడు ధ్యానయోగము సమ్యక్ దర్శనస్య అంతరంగము, సమ్యక్ దర్శనంలో ఒక ఆస్పెక్ట్ ధ్యానము అని ఆ ధ్యానము గురించి విస్తరేణ వక్ష్యామి, ఇది దాని గురించి చెప్పవలసి ఉన్నది అని తస్య సూత్రస్థానీయాన్ శ్లోకాన్ ఉపదిశతి. ఈ శ్లోకము 27 శ్లోకము ధ్యాన యోగానికి సూత్రం. వచ్చే చాప్టర్లో ధ్యాన యోగంని కొంత డీటెయిల్డ్ గా వివరణ జరగబోతోంది. అయితే దానికి బీజం ఈ శ్లోకం. మొత్తము మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ కి మొత్తానికి ఈ శ్లోకము బీజమైనటువంటి శ్లోకం. చాలా ఇంపార్టెంట్ శ్లోకము. మెడిటేషన్ ప్రాక్టీస్ కి చాలా ఉపయోగపడే శ్లోకము. పైగా డైరెక్ట్ గా భగవంతుడు చెప్తున్నారు, మధ్యలో ఇంకెవరు థర్డ్ పార్టీ చెప్పట్లేదు. పైగా డైరెక్ట్ గా భగవంతుడే చెప్తున్నాడు. ఇది ఇది ధ్యానము ఇంకో మూలము అంటే సూత్రం. ఒక్క మాటలో ధ్యానం అంటే ఏంటో చెప్పాలి అంటే ఇది ధ్యానం ఎలా చేయాలో చెప్పాలి అంటే 27 శ్లోకం. అయితే శ్లోకంలో ఏం చెప్తున్నారు? స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుః చ ఏవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణం. అది పదవిభాగం. అయితే 3 ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. ధ్యానమునకు 3, ఒక ట్రయాంగిల్ అనుకోండి, ట్రైపాడ్ అనుకోండి. ఒక ధ్యానం చేయాలి అంటే మూడు ఉండాలి, 3 జరగాలి. ఒకటి ఫస్ట్ది స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్. స్పర్శలు అంటే ఇక్కడ ఇంద్రియముల యొక్క అనుభవములు. అంటే పంచ ఇంద్రియములతో పంచ విషయముల యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది మనకి. స్పర్శ, వినికిడి, శబ్దము, గంధము, రుచి, చూపు, రూపము, అవన్నీ కూడా బాహ్యమునే ఉంచి. సో కళ్ళు మూసుకుని ధ్యానానికి కూర్చుని ఫస్ట్ చేయవలసింది ఏంటంటే బయట ఉన్నటువంటి శబ్ద, రూప, రస, గంధములు, స్పర్శలతో కాసేపు నాకు సంబంధము లేదు, వాటిని పక్కన పెడతా, వాటిని ఇగ్నోర్ చేయుట. ఉండేవి ఎలాగా ఎక్కడికి వెళ్ళిపోవు. అవి ఉన్నవి అక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు, అలాగే ఉంటాయి. కాసేపు వాటిని ఇగ్నోర్ చేయుట ఫస్ట్. అది స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్, బయటనే ఉంచి అంటే వాటిని ఇగ్నోర్ చేయాలి. అంటే మెడిటేషన్ కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిటేషన్ కూర్చుంటున్నాం అనుకోండి, అంటే 20 నిమిషాలు ధ్యానం చేయమని చెప్తారు. కాకపోతే ఓకే, ఈ ధ్యానం అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ పని చేస్తాను అనుకుంటే ధ్యానం కుదరదు. ధ్యానానికి కూర్చున్నప్పుడు గురుజీ కూడా చెప్తారు కదా, ఐ ఆమ్ నథింగ్, ఐ డూ నథింగ్, ఐ వాంట్ నథింగ్ అనే ఉద్దేశంతో కూర్చోవాలి ధ్యానానికి కూర్చున్నప్పుడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్, అదే దాని సూత్రం. సో అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 20 నిమిషాలు ధ్యానం చేసుకుని అప్పుడు లేచి గబగబా నేను పని చేసుకుంటాను అనుకుంటే ధ్యానం కుదరదు. ఆ ధ్యానం కూర్చున్నప్పుడు ఆ తర్వాత చేయాల్సిన పని యొక్క ఆలోచనలే వస్తాయి అసలు. మెడిటేషన్కి కూర్చున్నప్పుడు మాత్రము ప్రస్తుతానికి నాకేమీ అక్కర్లేదు అంటే ఆ తర్వాత ఏం చేస్తానో అది కూడా ఇప్పుడు అక్కర్లేదు. ఆ తర్వాత ధ్యానం అయిపోయాక ఆలోచించుకోవచ్చు దాని గురించి. ప్రస్తుతానికి నాకు దాంతో సంబంధం లేదు, నాకు అక్కర్లేదు అని గట్టిగా డిసైడ్ అయ్యి కూర్చోవాలి. కూర్చుంటే కూర్చొనివ్వదు మనసు, కానీ ఆ థాట్స్ వచ్చినప్పుడల్లా చెప్పాలి అక్కర్లేదు అని, ఇగ్నోర్ చేయాలి. క్లియర్గా చెప్పాలి, నాకు ఇదే కావాలి, నాకేమీ అక్కర్లేకుండా కూర్చుంటాను కాసేపు అని కూర్చోవాలి.
సో స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్. చాలా చోట్ల వస్తుంది ఈ మాట. ఇక్కడ భగవద్గీతలోనూ వస్తుంది, వేరే ఉపనిషత్తుల్లోనూ కూడా వస్తుంది. అంటే ఫస్ట్ రూపము, రూపం యొక్క థాట్‌ని పక్కన పెట్టాలి. రూపములతో నాకు కాసేపు సంబంధం లేదు, అక్కర్లేదు. హ్మ్. తర్వాత శబ్దములు. శబ్దము వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల శబ్దాలు. ఆ శబ్దాలతో కాసేపు నాకేమీ సంబంధం లేదు. ఉండనివ్వండి ఆ శబ్దాల్ని. పక్కనున్న శబ్దాల్ని, వాటి శబ్దాల్ని వాటి ప్లేస్‌లో వదిలేయడం. వదిలేసి తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి నాకు వాటితో సంబంధం లేదు. అలా వాసన. చుట్టుపక్కల ఏమైనా గంధము, సుగంధము, దుర్గంధమైన వాసనలొస్తున్నప్పటికి కూడా ఈ సుగంధములతో, దుర్గంధములతో కాసేపు నాకు సంబంధం లేదు. ఫర్ సమ్ టైమ్ ఐ డోంట్ కేర్. పక్కన ఉన్న గంధం ఏదో ఉండొచ్చు కానీ, ప్రస్తుతానికి నేను దాని దృష్టిలోకి దానికేసి ఫోకస్ చేయదలుచుకోలేదు. అలాగే రుచి. ప్రస్తుతానికి కాసేపు నాకు రుచితో సంబంధం లేదు. రుచిని తీసి పక్కన పెడుతున్నా. తర్వాత అలాగే స్పర్శ. శరీరంలో స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ధ్యానానికి కూర్చుని ఫ్యానేసి కూర్చుంటే గాలి యొక్క స్పర్శ తెలుస్తుంది. కానీ కాసేపు నాకు స్పర్శతో సంబంధము లేదు. అందుకనే కంఫర్టబుల్ క్లోత్స్ ఏసి కూర్చోవాలి. సో దట్ ఆ స్పర్శతో నాకు సంబంధం లేదు అనే మాట బుద్ధికి ఎక్కుతుంది. ఎక్కించగలము. లేతే కూర్చొనివ్వదు అలాగా. సో అలా అనుకుని కళ్ళు మూసుకొని చక్కగా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. ఈ ఈ ఈ ఫ్రేజ్ గుర్తు తెచ్చుకోవచ్చు మనసుకి. తెచ్చుకొని ఒకటి శబ్ద, రూప, రస, గంధ, స్పర్శలను నిరాకరించడం అంటే కాసేపు ఇగ్నోర్ చేయటం. వాటితో ఏం దెబ్బలాడక్కర్లేదు. కాసేపు ఇగ్నోర్ చేయాలి. తర్వాత చక్షుః అంతరే భ్రువోః. కళ్ళు మూసుకుని 2 కళ్ళతోని కూడా భ్రూ మధ్యంను చూడగలగాలి. చూడగలగాలంటే ఇదేం కనిపించదు. రెండు కళ్ళ యొక్క ఫోకస్ భ్రూ మధ్యానికి పెట్టాలి. కళ్ళు మూసుకుని సింపుల్‌గా ఎఫర్ట్‌లెస్‌గా దాని గురించి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. కళ్ళు మూసుకొని భ్రూ మధ్యాన్ని గుర్తు చేసుకుంటే చాలు. కాసేపు అలా భ్రూ మధ్యాన్ని గుర్తు చేసుకొని కూర్చోవాలి. అది సెకండ్. కాసేపు అలా కూర్చుంటే కళ్ళు కదులుతూ ఉంటాయి. కళ్ళు కదులుతాయి ఒక్కోసారి. కదిలితే అది కంటి యొక్క స్వభావం అది. ప్లస్ మనసులో ఆలోచనలు ఎక్కువ ఉంటే ఎక్కువ కదులుతాయి. మీరు కళ్ళు మూసుకొని ట్రై చేయండి కాసేపు కూర్చుందుకి. కళ్ళు అలా బిజీగా ఉన్నాయనుకోండి. అంటే ఏమిటి అర్థము? మనసు మంచి వేగంగా పనిచేస్తుందని అర్థం. మనసులో వేగము తగ్గితే కాస్త కళ్ళు తేలిగ్గా కాసేపు మూసుకొని కూర్చోగలం. సో కళ్ళు మూసుకొని అటెన్షన్‌ని భ్రూ మధ్యాన్ని పెట్టాలి. భ్రూ మధ్యాన్ని మూడో కన్ను ఉంటుందంటారు కదా! జ్ఞాననేత్రం. అది జ్ఞాననేత్రం యొక్క ఆహ్, ఆహ్, ఏంటంటే ఒక స్పాట్ అది. జ్ఞాననేత్రంలో ఉంటది కదలిక. జ్ఞాననేత్రం అలా ఉంటుంది. సో అంటే జ్ఞాననేత్రమునందు ఫోకస్ ఉంచుట అంటే అలా సాక్షి భావంతో కూర్చునుండుట. అది జరుగుతుంది. అలా సాక్షిగా కొద్ది క్షణాలు అలాగే కూర్చొని ఉండుట. అది సెకండ్. థర్డ్ ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అంటే ప్రాణము, అపానము అంటే లోపలికి శ్వాస పీల్చుకునే దానికి అపానము అని పేరు. ఎఫర్ట్‌తో లోపలికి పీలుస్తాం గదా! లాగుతాం వెనక్కి. మనం లాగము, లంగ్స్ లాక్కుంటాయి. దానికి అపానము అని పేరు. అదే ఎక్సలేషన్‌కి ప్రాణము అని పేరు. అదే గాలికి లోపలికెళ్తున్నప్పుడు అపానం అని, బయటకొచ్చినప్పుడు ప్రాణం అని పేరు. టెక్నికల్ నేమ్స్ అంతే అవి. అయితే ప్రాణాపానం సమం కృత్వా. ఇక్కడ ప్రాణాయామం గురించి చెప్పట్లేదు. ప్రాణాయామం ఆల్రెడీ చెప్పారు. ఇదివరకు వచ్చేసింది. ఒక చోట 4 అధ్యాయంలో మనం యామం యొక్క డెఫినిషన్ చూసాం. ప్రాణాయామంలో ఏం చేస్తారంటే అపానము, ప్రాణము అంటే ఇన్హలేషన్, ఎక్సలేషన్ 2 డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేసి క్రియ యొక్క ప్రాక్టీస్ చేస్తుంటే 3 స్టేజ్ ప్రాణాయామం చేసినప్పుడు లోపలికి గాలి తీసుకున్నప్పుడు ఒక కౌంట్‌కి చేస్తాము. తర్వాత గాలిని లోపల బంధిస్తాము. తర్వాత మెల్లగా గాలిని వదిలేస్తాం. అవి 2 ఈక్వల్ టైమ్‌కుండవు కదా! మళ్ళీ బయట కూడా బాహ్యాన్ని నిలుపుతాం కాసేపు. ఆ 4 యాక్షన్స్‌కి కూడా డిఫరెంట్ కౌంట్స్ ఉన్నాయి. అది ప్రాణాయామం అంటే అలా ఉంటుంది. శ్వాస యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసలను దాని యొక్క రిథమ్ మారుస్తారు బలవంతంగా. రకరకాల వాటికి రకరకాల పేర్లున్నాయి ఆ ప్రాణాయామాలకి. బట్ ప్రాణాయామం యొక్క ప్రాసెస్ అది. ఇన్హలేషన్, తర్వాత హోల్డ్, తర్వాత ఎక్సలేషన్, తర్వాత హోల్డ్. ఇవి డిఫరెంట్ కౌంట్స్‌లో నడుస్తాయి. అది ప్రాణాయామం.
పైగా ప్రాణాయామంలో ఇంకోటి కూడా ఏంటి, గాలి లోపలికి పీల్చినప్పుడు గాలిని శ్వాసను గమనిస్తారు. అంటే శ్వాస లోపలికి వెళ్ళింది, ఇప్పుడు లోపల ముక్కులోకి వెళ్ళి యూటర్న్ తీసుకుంది, నాభి దాకా వెళ్తోంది గాలి, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు గాలి ఆ, పైకి వచ్చి యూటర్న్ తీసుకుని బయటకు వస్తుంది అని పాత్ని ట్రేస్ చేయడం, అది ప్రాణాయామం. అది ప్రాణాయామంలో భాగం అవుతుంది. ఇది ధ్యానము. ఇక్కడేంటి, ప్రాణాపానం సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణం. నాసా అంటే ముక్కు పుటములు రెండు అవి. సో ఆ ముక్కు యొక్క టిప్పు ముక్కు పుటములు రెండు, అది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ దగ్గర ఫోకస్ పెట్టడం అని అర్థం. జస్ట్ కాసేపు ఆ దృష్టి ఆ ముక్కు యొక్క ట్రయాంగిల్ టిప్ దగ్గర పెట్టుకుని జస్ట్ ఆ గాలి పీలుస్తుంటే స్పర్శ అనుభవానికి వస్తుందండి. ఇది వరకు కూడా ఎక్కడో చెప్పాడో, రాబోతుందో శ్లోకము, నాసాగ్రమున ఎందు ఫోకస్ చేయమని చెప్తాడు. వస్తుంది, అది కూడా వస్తుంది, నేను కూడా 6వ చాప్టర్లో వస్తుంది. అంటే ఆ నాసాగ్రమున ఉన్నటువంటి ట్రయాంగిల్ దగ్గర దృష్టి అక్కడ పెట్టడం, ఫోకస్, కళ్ళు మూసుకుని. సో గాలి పీల్చుకున్నప్పుడు మనం కాసేపు శ్వాస యొక్క నార్మల్గా శ్వాస యొక్క గమనము, ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒకటి పీరియడ్కి ఉంటాయి. అన్లెస్ మనసు అలజడిగా ఉంటే తప్పించి, మనసులో విపరీతమైన అలజడి ఉంటే ఆ రిధం మారుతుంది. న్యాచురల్గా కామ్గా పీస్ఫుల్గా కామ్గా ఉంటే మనసు ఆ రిధము, ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒకటే టైం, ఎంతసేపు ఇన్హలేషన్ ఉంటుందో అంతసేపు ఎక్సలేషన్ ఉంటుంది. ప్రాణాయామంలో దాన్ని మారుస్తాము. మామూలుగా ఇక్కడ చెప్తున్నది అది కాదు. ప్రాణాపానం సమౌకృత్వ, రెండు సేమ్గా ఉంటాయి. నాసాభ్యంతరచారిణో ప్రాణాపానం సమౌకృత్వ అని అర్థం. నాసికలలో బయటికి లోపలికి నడుస్తున్నటువంటి అటెన్షన్ ఏమో ముక్కు ముందున్న ట్రయాంగిల్లో పెట్టి గాలి పీల్చుకుంటే ఆ స్పర్శ అనుభవానికి వస్తుంది. ఆ స్పర్శను పట్టుకోవాలి. ఆ ముక్కు చివరిలో అనుభవానికి వస్తున్నటువంటి స్పర్శను పట్టుకుని అటెన్షన్ ఇక్కడ ఉంచాలి కాసేపు. ఈ 3 చేసి చూడండి. ఈ 3 స్టెప్పులు అయ్యేసరికి ఆటోమేటిక్గా ధ్యానం కుదురుతుంది, ఏమి చేయక్కర్లేదు అని శ్రీకృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. సో మెడిటేషన్ అంటే ఏమిటి, మెడిటేషన్ ఎలా చేయాలి అంటే ఇంక వేరే ఇన్స్ట్రక్షన్ ఏమీ అక్కర్లేదు. ఈ మూడు ముక్కలు దృష్టిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఫస్ట్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం కాసేపు ఒకటి 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 మనకుండే ఇంద్రియముల యొక్క అనుభవాలని కాసేపు బుద్ధి మనస్సుకి చెప్పడం. ప్రస్తుతానికి నాకు వీటితో పని లేదు. నెక్స్ట్ భ్రూమధ్యమున అటెన్షన్ పెట్టడం కాసేపు. తర్వాత ముక్కు చివరిలో ఉన్న ట్రయాంగిల్ మీద అటెన్షన్ పెట్టడం. అక్కడ స్పర్శ తెలుస్తూ ఉంటుంది, ఆ స్పర్శను పట్టుకోండి. ఇది అయ్యేసరికి ఆటోమేటిక్గా ధ్యానం కుదురుతుంది. గ్యారంటీడ్. మీరు ట్రై చేసి చూడండి, గ్యారంటీగా ధ్యానం కుదురుతుంది ఈ మూడు స్టెప్స్ అయ్యేసరికి. అది శ్లోకం యొక్క భావం. చాలా మంచి ఇన్స్ట్రక్షన్. అంటే ధ్యానము చేయడానికి ఇంకా వేరే ఇన్స్ట్రక్షన్ లేదు, ఇది మూలం. ఇప్పుడు దీనిని ఈ 3 ఆస్పెక్ట్స్ని తీసుకుని ఇంకొంత వివరణ చేయొచ్చు. అది వచ్చే చాప్టర్లో రాబోతుంది, చేసినప్పుడు చూద్దాం. చదువుదాం భాష్యము. స్పర్శాన్ శబ్దాదీన్ కృత్వా బహిః బాహ్యాన్ శ్రోత్రాదిద్వారేణ అంతః బుద్ధౌ ప్రవేశితాః శబ్దాదయః విషయాః తాన్ అచింతయతః. సో స్పర్శ అని అంటే శబ్దాదీన్ అంటే చెప్పుకున్నాం కదా, శబ్ద రూప రసగంధ స్పర్శలు అంటే. కృత్వా బహిః అండ్ బాహ్యాన్ అంటే ఎందుకు బాహ్యాన్, ఏమవుతుంది, నార్మల్గా మనకి కాగ్నిషన్ ఎలా జరుగుతుందో చెప్తున్నారు. శ్రోత్రాది ద్వారేణ, శ్రోత్రము అంటే చెవి, ఈ 5 కూడా ఆ 5 ఇంద్రియముల ద్వారా, ఫిజికల్ గా ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి, శ్రోత్రాది ద్వారేణ అంతః బుద్ధౌ ప్రవేశితాః. అంతే కదా. ఇప్పుడు గంధం ఉందనుకోండి, ముక్కులోంచి లోపలికి వెళ్తుంది గాలి వెళ్ళి ముక్కు ఆ వాసనని పట్టుకుంటుంది, అది బుద్ధికి అందజేస్తుంది. బుద్ధి మనకి రెస్పాన్స్ లో చెప్తుంది ఇది బాగుంది ఇది బాగాలేదని. అవునా? అది అంతే కదా మరి అవుతుంది. బయట ఉన్న విషయము, బయట ఉన్న గంధము ఘ్రాణేంద్రియము ద్వారా లోపలికి వెళ్ళి బుద్ధిలో ప్రవేశిస్తోంది.
సో శ్రోత్రాది ద్వారేణ అంతః బుద్ధౌ ప్రవేశతాః. బుద్ధి ప్రవేశించి మన చైతన్యము, మన ఆత్మ చైతన్యము ఆ ఇంద్రియము యొక్క ఆ విషయం యొక్క ఫామ్ ని తీసుకుంటుంది. అంతే కదా, మనసు ఆ విషయం యొక్క ఫామ్ ని తీసుకుని మనకి ఆ కాగ్నిషన్ వచ్చేటట్టు చేస్తుంది. అది ప్రాసెస్. సో అదే చెప్తున్నారు, శ్రోత్రాది ద్వారేణ అంతః బుద్ధౌ ప్రవేశితా శబ్దాదయ విషయా, ఆ విషయములు. ఇప్పుడు మీరు ఆ, అలా కూర్చున్నారు, మంచి సుగంధం వస్తోంది, కానీ మీరు పట్టించుకోలేదు. ఆ సుగంధం మా దారిని సుగంధాన్ని వదిలేశారు. ఓ ఇది చాలా బాగుంది, ఇది ఎక్కడి నుంచి వస్తోంది, ఇది అగరత్తు వాసన అయి ఉంటుంది, లేదు కర్పూరం వాసన అయి ఉంటుంది, ఇందులో పడ్డారనుకోండి, అప్పటికి మనసు ఆశ ఆ ఆ గంధము యొక్క ఫామ్ తీసేసుకుంది ఆల్రెడీ అని అర్థం. చైతన్యము, మన మనలో ఉన్న చైతన్యము ఆ ఫామ్ ని తీసుకుంది, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫామ్ ని తీసుకుంది అని అర్థం. అలా కాకుండా అలా వదిలేశారు అనుకోండి, స్పర్ పక్కన గంధం ఉన్నది, సుగంధం వస్తోంది, కానీ మనకు ప్రస్తుతానికి దాన్ని ఆఘ్రాణించి దాని వెనకాల పరిగెట్టే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఏమైంది, దాని చోట్లో అది ఉంది, మన చైతన్యము దాని యొక్క రూపాన్ని పొందలేదు అని అర్థం. అచింతయత. ఉంటాయి, ఉండే. ఇప్పుడు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో పక్కన కబుర్లు చెప్పేసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అనుకోండి, మీరు ధ్యానం చేయాలి కదా అని వాళ్ళు ఆటలు ఆపరు, మీరు చెప్పిన ఆపరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఆపిన ఓ 10 సెకండ్లు ఆపుతారు, మీరు మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చునేసరికి వాళ్ళ పనిలో వాళ్ళు వాళ్ళు పడిపోతారు. సో అది ఆగదు, అది అలా నడుస్తుంది. కానీ నాకు ప్రస్తుతానికి అందులో ఇంటర్ఫియర్ అయ్యే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఏంటి, నా మనసు ఆ చైతన్యము ఆ సౌండ్ యొక్క ఫామ్ తీసుకోలేదు అని అర్థం. అచింతయత, అది అచింత అంటే సింపుల్, చేయాలనుకుంటే చాలా సింపుల్. తాన్ అచింతయత బాహ్య బహిః ఏవ కృతాః భవంతి. వాటిని బాహ్యం నందే ఉంచారు. అంటే ఏంటి, వాటితో ఏం దెబ్బలాడక్కర్లేదు, ఉన్న వాటిని ఉన్న చోటును వదిలేసాం ప్రస్తుతానికి కాసేపు అంతే. అలా ఉండని, ఏం కాదు, తర్వాత చూసుకుందాం. తాన్ ఏవం బహిః కృత్వా, వాటిని అలా ఫస్ట్, అది ఫస్ట్ మెట్టు. ఫస్ట్ విషయముల యొక్క కాగ్నిషన్ ని పక్కన పెట్టాలి. కాసేపు నాకు ఈ విషయాల యొక్క కాగ్నిషన్ తో నాకు సంబంధం లేదు, నాకేమీ అక్కర్లేదు కాసేపు అని వాటిని ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసి చక్షుహూచ ఇవ, చక్షుహూచ ఏవ భ్రువోః కృత్వా ఇది అనుషజ్యతే. చక్షుశ్చైవాంతరే భ్రువోః అన్నది ఆ కృత్వాకి పెట్టుకోవాలి, కృత్వాతో అనువర్తిస్తుంది అంటున్నారు. దానికి అన్వయంలో కృత్వా అని రాసుకోవాలి పక్కన. ఒకసారి రాశారు శ్లోకంలో కృత్వా అన్న పదంను, ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇది అనుషజ్యతే, అది అక్కడ అనువర్తిస్తుంది. సో చక్షువుల యొక్క ఫోకస్ భ్రూమధ్యం, కళ్ళు మూసుకుని భ్రూమధ్యాన్ని ఫోకస్ లో పెట్టుకోవడం. తథా ప్రాణాపానౌ నాసాభ్యంతరచారిణౌ సమౌ కృత్వా. అదేవిధంగా నాసాభ్యంతరచారిణౌ, నాసికల నుండి ప్రవహిస్తున్నటువంటి ప్రాణాపానములను, ప్రాణమును పానమును, ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్, వాటిని సమకృత్గా, వాటిని సమంగా వదిలేసేయాలి. వాటితో దెబ్బలాడకుండా, వాటితో ప్రాణాయామం చేసినట్టు వాటిని ఏమి దిగ్బంధించకుండా వాటిని అలా వదిలేస్తే అవి సమంగా తిరుగుతాయి, సమంగా నడుస్తాయి. అలాగా వాటిని సమకృత్వా. ఇది ధ్యానమునకు సూత్రము. అలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే మీరు మునులు అయిపోతారు అందరూ కూడా. అదే చెప్తున్నారు, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధ యః సదా ముక్త ఏవ సః. యతేంద్రియ మనోబుద్ధి. అలా ధ్యానం చేస్తే కాసేపు రోజు ఏమైపోతాం, యతులైపోతాం. అంటే యతులంటే ఎవరు, యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియము మనస్సు బుద్ధి వశములో ఉన్నవాళ్ళు. అదే కదా, ఇప్పుడు ధ్యానానికి అలా కూర్చున్నాం అనుకోండి, పైన చెప్పిన విధంగా కూర్చుంటే యతేంద్రియ మనోబుద్ధి అయిపోయినట్టే లెక్క. అక్కడ ఆ టైంలో ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు ధ్యానానికి కూర్చున్న సమయంలో మీ ఇంద్రియము మనసు బుద్ధి మీ అదుపులో ఉన్నది. అది యతేంద్రియ మనోబుద్ధి. మునిహి, అలా ఉంటేనే, అలా ఉండడమే మునిహి అని. ముని అంటే అది, ముని అంటే ఎలా ఉంటాడు, యతేంద్రియ మనోబుద్ధి. అంటే ఏం చేయాలి, స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్య
చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతర చారణం. అలా ఉంటే ఆ యతేంద్రియ మనోబుద్ధి అనే స్టేట్లో ఉన్నట్టు అలా ఉంటే అతడే ముని. అలా ఎవడుంటాడో అతడే ముని. ముని మోక్షపరాయణ. ఎవరికి అవసరం ఇది? మోక్షమును నా అనుభవంలోకి తెచ్చుకోవాలి, సైకలాజికల్ ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనుకుంటే అప్పుడు ఇది ప్రాప్తి. విగతేచ్ఛ భయక్రోధ. ఈ మాట మళ్ళీ 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 ఇది చెప్తున్న మాటే. ఇచ్ఛ, క్రోధ, భయ, ఇవి ఇటువంటివి. అంటే మిగిలినవన్నీ కూడా జనరల్ గా అవి 6 అన్ని కలిసే ఉంటాయి. ఇచ్ఛ, భయము, క్రోధము, కామము, క్రోధము, భయము, మదము, మాత్సర్యము, ఈ 6 ఇంకోటి 6 కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. 6 విగత అంటే జారిపోయినటువంటి వాడని. ఎవరినైతే ఈ భయము, క్రోధము, రాగము ఇవన్నీ వదిలేసాయో అని అర్థం. విగతేచ్ఛ భయ క్రోధ యహ సహ సదా ముక్త ఏవ. అతడు ఎప్పుడూ ముక్తుడే. ఆ స్టేట్కి ఎప్పుడు వెళ్ళామో అక్కడి నుంచి అది ఎప్పుడూ ముక్తుడే. అలా ఉంటే ఎక్కడున్నామన్నది లెక్కలేదు. సన్యాసాశ్రమంలో ఉన్నావా, లేక గృహస్థాశ్రమంలో ఉన్నావా, లేదా బ్రహ్మచర్యంలో ఉన్నావా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎక్కడ ఉన్నా కూడా వానప్రస్థంలో ఉన్నావా, ఇట్ డజంట్ మ్యాటర్. ఏ ఊర్లో ఉన్నాము, డజంట్ మ్యాటర్. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ యతేంద్రియ మనోబుద్ధి మోక్షపరాయణ విగత ఇచ్ఛా భయక్రోధ. దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. అలా ఉంటే అతడు సదా ముక్త ఏవా. అతడు ఎప్పుడూ కూడా ముక్తుడే. ముక్త అంటే మనం దాన్ని కరెక్ట్ గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. ముక్త అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. దానికి ఏదో ఈ శరీరాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి, ఏ సంబంధం లేదు వాటితోటి. సైకలాజికల్ ఫ్రీడమ్ ఇప్పుడే ఇక్కడే సాధ్యము. అది యతేంద్రియ మనోబుద్ధి యతాని సంయతాని ఇంద్రియాణి మనః బుద్ధిశ్చ యస్య సహ. యతేంద్రియ మనోబుద్ధి బహువ్రీహి సమాసం. సంయతాని ఇంద్రియాణి మనః బుద్ధి చ యస్య సహ. వశములో ఉన్నటువంటి ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఎవనికి కలడో అతడు యతేంద్రియ మనోబుద్ధి. బహువ్రీహి సమాసం. మననాత్ ముని. మననశీలుడు ముని. మననం ఉండాలి. శ్రవణము, మననము చాలా ఇంపార్టెంట్ కదా, తెలిసిందే మనకిన్నది. ఆ మననశీలం ఎవరికైతే ఉన్నదో అతడు ముని. అంటే ఇక్కడ ఇది అక్కడ చెప్పిన విషయాలను ఒకటే విషయం చెప్తున్నారు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు. దాన్ని మననం చేయాలి. దాంతో డిబేట్ చేయక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే అది మనందరము మరి వేదవాక్యములను ప్రమాణములుగా నమ్ముతున్న వాళ్ళము అందరము కూడా. వేదం చెప్పింది అంటే అది కరెక్ట్. ఇప్పుడు వేదంలో ఈ కర్మ చేస్తే ఈ ఫలము వస్తుంది అనుకోడానికి దాన్ని ఎవరు డిబేట్ చేయరు. వేదం చెప్పింది కదా, కరెక్ట్ అంతే. ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలము వస్తుంది. దాన్ని ఎవరైనా డిబేట్ చేస్తే చేయలేరు కూడా. ఎందుకంటే వేదంలో చెప్పలే కర్మలు ఫలములు అనుభవించాలంటే ముందు ఈ శరీరాన్ని వదిలేసేయాలి. స్వర్గము ఈ జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అని వేదవాక్యం. జ్యోతిష్ఠోమ యోగం చేస్తే స్వర్గాన్ని పొందుతారు. ఇప్పుడు ఎవడు చూడొచ్చాడు స్వర్గాన్ని పొందుతారు లేదో. వెళ్ళొచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు, ఏమిటి నేను వెళ్ళొచ్చానని. దానికి ప్రూఫే లేదు, అయినా అది నమ్మేస్తాం. ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో ఈ మాట చెప్తున్నాడు. కర్మయోగశ్చ ఈశ్వరార్పిత సర్వభావేన ఈశ్వరే బ్రహ్మణి ఆదాయ క్రియమాణ సత్వశుద్ధి జ్ఞానప్రాప్తి సర్వకర్మ సన్యాస క్రమేణ మోక్షాయ అని చెప్పారు అనుకోండి. ఇది ఎవ్వరు నమ్మరు. ఈ మాట చెప్తే ఇప్పుడు ఇది నాకు కాదులే, దీని గురించి తర్వాత చూసుకుందాం. ఇది కూడా వేదవాక్యం నుంచి వస్తున్న మాటే. మరి స్వర్గకామో యజేత జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అన్న మాటకి ఎంత ప్రామినెన్స్ ఇస్తున్నామో దీనికి అంతే, అట్లీస్ట్ అంతే ప్రామినెన్స్ ఇవ్వాలి. ఇక్కడ చెప్పిన మాటకు కూడా. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ విగతేచ్ఛ భయక్రోధ సదా ముక్త ఏవ సహ అని చెప్తున్నాడు భగవంతుడు డైరెక్ట్ గా. ఇది వేదవాక్యమే. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో దీనికి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ లౌకికులకి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తేలిక. ఎందుకంటే ఆ విషయంలో ఆలోచించక్కర్లేదు, జస్ట్ గుడ్డిగా నమ్మేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. కష్టం, అది కష్టం. అదే చెప్తున్నారు. అది మననాథ్. మరి ముని మననాథ్ అంటే
ఓకే, కరెక్ట్. ఇక్కడ చెప్తున్నది ఇది. సో నేను ఇలా చేసి చూస్తాను ఏమవుతుంది, నేను ప్రయత్నించి చూస్తాను, నేను అలవర్చుకుని చేసి చూస్తాను ఏమవుతుందో అని. ఆ స్పిరిట్ ఉండాలి. అది ఉంటే సన్యాసి మోక్షపరాయణ ఏవ, అతడే సన్యాసి, అతడే మోక్షపరాయణుడు. మోక్షపరాయణ అంటే ఇదివరకు కూడా వచ్చింది ఈ శబ్దం, ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ చేస్తున్నారు. పరం అయనం యస్య సహ మోక్ష ఏవ పరం అయనం యస్య సహ. అయనము అంటే పరాగతి. ఇక్కడ ప్రింట్ పడలేదు యాక్చువల్లీ. అయనం అంటే కూడా డిఫైన్ చేశారు, ఇక్కడ ఎందుకో రాలేదు ప్రింట్. అయనం అంటే పరాగతి, పరం అయనం అంటే పరాగతి, అంటే ది అల్టిమేట్ గమ్యస్థానము అని అర్థం. అల్టిమేట్ గమ్యస్థానానికి పరాయణ అని పేరు, పరాయణం అని పేరు. సో మోక్షపరాయణ అంటే మోక్షమే ఎవనికి పరాయణమో అతడు అని. అదే చెప్తున్నారు, పరం మోక్ష ఏవ పరం అయనం యస్య సహ మోక్షపరాయణ ముని భవేత్, అతడే ముని అవుతాడు. విగతేచ్ఛ భయక్రోధ, ఇచ్ఛా చ భయం చ క్రోధ చ, ఇచ్ఛా భయక్రోధా ద్వంద్వ సమాసమే. ఇచ్ఛ మరియు భయము మరియు క్రోధము, ఇచ్ఛా భయ క్రోధం. తే విగతాహ యస్మాత్ సహ, అవి ఎవరి నుంచి జారిపోయినవో. జారిపోవడం అంటే మనసులో వాటి యొక్క పట్టు సడలిపోయింది అని అర్థం. ఆ పట్టు ఎవరికైతే సడలిపోతుందో అతడు విగతేచ్ఛ భయక్రోధ, సహ విగతేచ్ఛ భయక్రోధ. యహ ఏవం వర్తతే సదా సన్యాసి ముక్తః ఏవ సహ, అతడు సదా సన్యాసి. యహ ఏవం వర్తతే, ఈ విధంగా ఉన్నవాడు అతడు సహ సదా సన్యాసి సదా ముక్తః, ఎప్పుడూ సన్యాసి, ఎక్కడున్నా సరే అతడు సన్యాసి అనే లెక్క, అతన్నే సన్యాసి అనాలి, అతడే ముక్తుడు. అంటే ఏమిటి అర్థము? నా తస్య మోక్షాయ అన్యః కర్తవ్యః అస్తి. ఇంకా అతనికి వేరే మోక్షం అంటూ ఏమీ లేదు, వేరే సాధించవలసినట్టు ఇంకా మళ్ళీ ఏదో స్వర్గానికి వెళ్ళాలి బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటూ అవేమి వేరే రకమైన మోక్షముల యొక్క డెఫినేషన్స్ ఏమీ కూడా ఇంకా అక్కడ అప్లై కావు. అలా కూడా చెప్తారు కదా, ఇక్కడ అన్ని మంచి పుణ్యము సంపాదించుకునే కర్మలు చేసేసి స్వర్గంలో సీటు సంపాదించాలి, అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్తారు. ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ కర్మ మార్గంలో ఏంటంటే బోల్డ్ అంత పుణ్యం చేసేసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మ పక్కన కూర్చోవాలి. అది కూడా మోక్షం కింద లెక్క కాదు, అప్పుడు కూడా మోక్షం రాలేదు. అక్కడికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారు చెప్తే బ్రహ్మ నోటు నుంచి ఇవే మాటలు వినాల్సి వస్తుంది. మళ్ళీ ఇవే మాటలు విని అర్థం చేసుకుని, అప్పుడు కూడా అవి అర్థం చేసుకున్న తర్వాతే మోక్షము. అంత కష్టం ఎందుకు పడడం, ఇక్కడ నువ్వు చేస్తే ఇక్కడే వస్తుంది మోక్షం అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏం చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో అన్ని పనులు ఈశ్వరార్పణ, ఏ పని మానేయక్కర్లేదు, అన్ని పనులు కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. కానీ చేయనీయదు, మనం పూజ కూర్చుంటే పురోహితుడు మన ఈశ్వరార్పణ బుద్ధితో చేయనీయడు. ఎంత పెద్ద సంకల్పం చెప్పి పూజ చేయించి తర్వాత ఆత్మ నమస్కారం చేపిస్తారు, పాపోహం పాపకర్మాహం అంటూ. నాకైతే రివోల్ట్ చేయాలనిపిస్తుంది పురోహితుడు ఆ మాట చెప్పినప్పుడల్లా. ఈసారి నేను చెప్దామని డిసైడ్ అయ్యాను, నువ్వు నాకు ఆ మంత్రం చెప్పకు, ఆ మంత్రం చెప్పకుండా పూజ చేస్తే చేయించేది. లేకపోతే నుంచోబెట్టి పాపోహం, ఇక్కడ ఆత్మ నమస్కారం అని చెప్పి నేను పాపిని అని నమస్కారం చేసుకోమంటారు. అందుకని మనని పూజలు కూర్చున్నప్పుడు ఇలా చేయనివ్వు, కానీ మనం డెసిషన్ తీసుకుని నేను ఇలాగే చేస్తాను పూజ అని డెసిషన్ తీసుకుని చేయొచ్చు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ప్రిన్సిపల్ని మనసులో పెట్టుకుని నేను పూజ చేస్తాను. పురోహితుడికి నువ్వు సంకల్పం చెప్పచ్చు, చదవకు, నువ్వు నాకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారంలో పాపోహం పాప సంభవ, పాపం నుంచి పుట్టాను, పాపంలోనే తిరుగుతున్నాను, నువ్వే నన్ను కాపాడాలి, ఆ మంత్రం నువ్వు వద్దు ప్లీజ్, అది పక్కన పెట్టేసాయి, సంకల్పాన్ని పక్కన పెట్టేసాయి, పరమేశ్వర ప్రీత్యర్థం అక్కడితో ఆపేసే సంకల్పాన్ని. అంతవరకు నువ్వు పని చేయించగలిగితే హ్యాపీ. ఏ పూజైనా చేయొచ్చు కూర్చుని, అది కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఆ సంకల్పము, ఆ లాస్ట్ లో ఉండే ఆత్మ నమస్కార మంత్రము ఇక్కడ చెప్తున్న వాటికి కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ చెప్తున్న మాటలకి, భగవంతుడు చెప్తున్న మాటలకి కంప్లీట్లీ ఆపోజిట్. అలా చేసిన రోజుని ఇంకేమీ చేయక్కర్లేదు. నా తస్య మోక్షాయ అన్యః కర్తవ్యః అస్తి, అది ఇన్స్ట్రక్షన్. చదువుదాం శ్లోకము ఇంకొకసారి.
యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణः విగతేచ్ఛాభయక్రోధः యః సదా ముక్త ఏవ సః. ఆఖరి శ్లోకం బ్రహ్మాండమైన శ్లోకం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. అవతారిక. ఏవం సమాహిత చిత్తేన కిం విజ్ఞేయం ఇత్యుచ్యతే. సో ఈ విధముగా సమాహితమైన చిత్తం, సమాహిత చిత్తేన కలవాడు కిం విజ్ఞేయం, అలా చేయడం వల్ల ఏమి తెలుస్తుంది ఆర్ ఏమి తెలియదగినది, ఏమిటి అర్థం కావాలి, ఫైనల్లీ తెలుసుకోవాలి. చేయడం చేయడం కాదు, ఇక్కడ చూస్తే జ్ఞాత్వ తెలుసుకుని శాంతిం రుచ్ఛతి, శాంతిం రుచ్ఛతి, శాంతిం రుచ్ఛతి. శాంతి శబ్దమునకు అర్థము మోక్షము అని అర్థం. శాంతి అనగా మోక్షము. రుచ్ఛతి అంటే పొందును. జ్ఞాత్వా శాంతిం రుచ్ఛతి. ఏమిటి తెలుసుకుని? మాం నన్ను, నన్ను తెలుసుకుని శాంతిని పొందుతాడు. ఇక్కడ నన్ను అంటే దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడిని తెలుసుకుని అని కాదు అర్థం. ఇది ఇదివరకు కూడా వచ్చింది భగవద్గీతలో. మాం అన్న పదం వచ్చినప్పుడల్లా కూడా ఆత్మస్వరూపముగా నన్ను తెలుసుకుని అని అర్థం చెప్తాడు కదా. 13వ శ్లోకంకి వచ్చేది 13వ చాప్టర్లో కూడా చాలా క్లియర్ గా చెప్తాడు. సర్వక్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడును నేను అని చెప్తాడు. అన్ని శరీరముల్లోనూ సాక్షిని నేనని చెప్తున్నాడు. ఆత్మస్వరూపాన్ని నేనని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పారు, మళ్ళీ వస్తుంది తర్వాత. అయితే నన్ను ఆ విధముగా తెలుసుకుని అని అర్థం. మాం జ్ఞాత్వా శాంతిం రుచ్ఛతే అంటే ఆ జ్ఞాత్వ అన్న పదం వేయాలి. ఎందుకంటే ముందు ధ్యాన యోగంలో కృత్వా ఉంది, ధ్యానం చేసినప్పుడు కృత్వా చెప్పారు. ఇక్కడ ఆత్మస్వరూపం తెలుసుకుందుకు కృత్వా లేదు, ఆత్మస్వరూపము తెలుసుకున్నటే చేయుటే అని లేదు. అందుకని ఆ జ్ఞాత్వ అన్న పదము చాలా ఇంపార్టెంట్. మాం జ్ఞాత్వ శాంతిం రుచ్ఛతి. మిగిలిన శ్లోకంలో ఉన్న పదాలన్నీ కూడా ఆ మాంకి విశేషణాలు. నన్ను ఏ విధంగా తెలుసుకోవాలి, పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలి? భోక్తారం యజ్ఞ తపసా. అన్ని యజ్ఞ దాన తపస్సులకు కూడా భోక్తను నేను అని తెలుసుకోవాలి. అంటే ఏ దేవతకి హవిస్సు అర్పించినా కూడా అది పరమాత్మకే చెందుతున్నది తెలుసుకో. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ దేవతకి హవిస్సు వేసినా ఫైనల్లీ అది పరమాత్మకే చెందుతుంది. భోక్తారం యజ్ఞ తపస అంటే కర్త కూడా, మరి భోక్త ఆయనైతే కర్త ఎవరు? కర్త కూడా ఆయనే. నేను నా గోత్రనామాలు చెప్పి అక్కడ వాళ్ళు హోమం చేపిస్తున్నా నా చేత, కానీ ఏమని చేపిస్తున్నారు? ఇదం నమమ. అది మోస్ట్ ఇంపార్టెంట్ యజ్ఞంలో, హోమంలో. సో నేను కర్తను కాను, ఈ హవిస్సు నాకు కాదు. ఇక్కడ భోక్తారం మాం యజ్ఞ తపసాం భోక్తారం జ్ఞాత్వా శాంతి ఉచ్యతే. అది ఒకటి. ఇంకేం తెలుసుకోవాలి? నన్ను ఎలాగ తెలుసుకోవాలి? సర్వలోక మహేశ్వరం, ఈ జీవులందరికీ కూడా ఈశ్వరుడను నేను తెలుసుకోవాలి. అంటే అన్ని జీవులలోనూ కూడా ఆత్మ చైతన్యము నేను. అంటే అన్ని ఈశ్వరుడు అంటే ఇక్కడ ఈశ్వర భావం అంటే లార్డ్షిప్. ఇప్పుడు మన హృదయంలో, మన మీద లార్డ్షిప్ ఎవరికి ఉందండి? మన హృదయంలో ఉన్న వెలుగుకుంది, ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఆ వెలుగు ఆగిపోతే, ఆ వెలుగు లేకపోతే శరీరం నడవదు. ఆ వెలుగులోనే ఈ శరీరం పనిచేస్తున్నది కదా. సో అల్టిమేట్ లార్డ్షిప్ ఎవరికి ఉంది మన మీద? ఆ హృదయంలో ఉన్నటువంటి వెలుగుకున్నది. ఆ హృదయంలో ఉన్న వెలుగు అన్ని చోట్ల కూడా అదే వెలుగు. సర్వలోక మహేశ్వరం గా నన్ను తెలుసుకుని జ్ఞాత్వ శాంతిం పృచ్ఛతి. ఇంకా సుహృదం, సుహృదుడికి తెలుసుకోవాలి. సుహృత్ అంటే ఏంటి? ఏమీ అపేక్షించకుండా చేసేవాడని అర్థం. నా నుంచి ఏమీ అపేక్షించకుండా మంచి చేసేవాడు సుహృద్. ఎవరికి సుహృద్? సర్వభూతానాం సుహృదం మాం జ్ఞాత్వా శాంతిం పృచ్ఛతి. 3 ఆస్పెక్ట్స్. ఫైనలీ అంతా ఇప్పటిదాకా గడిచినటువంటి డిస్కషన్ అంతా సమరైజ్ చేయాలంటే పరమాత్మ అంటే ఏ విధంగా తెలుసుకోవాలి? ఈ విధంగా తెలుసుకోవాలి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వభూతానాం సుహృదం. ఈ విధంగా తెలుసుకుంటే, ఎవరు తెలుసుకుంటాడో
అతడు శాంతిని అంటే మోక్షమును పొందుతాడు. అన్ని యజ్ఞ దాన తపస్సులకు కూడా కర్త భోక్త పరమాత్మయే. అంటే ఆ పరమాత్మదే ఆ కర్మ, ఆ ఫలము కూడా పరమాత్మకే చెందుతున్నది. అదే అన్ని భూతముల యందు కూడా అదే పరమాత్మ జ్యోతి రూపముగా వెలుగుతున్నది. అందరికీ అధిష్టానము అదే పరమాత్మ, అదే వెలుగు. సర్వలోక మహేశ్వరం. అన్ని భూతముల యందు అందరికీ కూడా మంచి చేసేవాడు ఆ భగవంతుడే. ఎవరి నుంచి ఏమీ అపేక్షించకుండా అందరికీ మంచి చేసేవాడు ఆ పరమాత్మయే. ఆ విధంగా పరమాత్మను తెలుసుకోవాలి. చదివేద్దాము. 2 లైన్లు ఉన్నాయి, చదివేస్తే ఆ భాష్యం పూర్తవుతుంది దానికి. భోక్తారం యజ్ఞానాం తపసాం చ, అంటే యజ్ఞలు తపస్సులు రెండిటికి కూడా, అంటే యజ్ఞ దాన తపస్సులకు అన్నిటికీ కూడా కర్తృరూపేణ దేవతారూపేణ చ, కర్తృరూపముగాను పరమాత్మయే, దేవతారూపముగాను పరమాత్మ. అందుకనే ఆ సంకల్పము పరమేశ్వర ప్రీత్యర్థం అక్కడతో ఆపేసేయాలి. మిగిలిన సంకల్పం అసలు రిలవెంటే కాదు నిజంగా ఆలోచిస్తే. ఓకే, ట్రాన్సాక్షనల్ గా ఏదో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ అది అసలు అందులో రిలవెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే కర్త భోక్త రెండు భగవంతుడే అని క్లియర్గా చెప్తున్నాడు. రెండు నేనే అని చెప్తున్నాడు. కర్తృరూపేణ దేవతారూపేణ రెండు నేనే. అది భోక్తారం అంటే అర్థం. సర్వలోక మహేశ్వరం, సర్వేషాం లోకానాం మహేశ్వరం, సర్వలోక మహేశ్వరం. అందరి జీవులకు కూడా మహేశ్వరుడు, అంటే అందరి మేడల కూడా లార్డ్షిప్ ఆయనకే ఉన్నది. సర్వభూతానాం సర్వప్రాణినాం, అన్ని భూతములకు ప్రత్యుపకార నిరపేక్షతయా ఉపకారిణం, ప్రత్యుపకారము అపేక్షించకుండా ఉపకారము చేయువాడు అని అర్థం. సర్వభూతానాం సుహృదం అంటే సర్వభూతానాం హృదయేశయం, అందరి హృదయములలోనూ నివసిస్తూ అందరికీ ఏమీ తిరిగి అపేక్షించకుండా అందరికీ మంచి చేయువాడు. అంటే ఆ వెలుగు వెలుగుతోంది, ఆ వెలుగులో మనకి ఈ జగత్తంతా అనుభవానికి వస్తోంది. దాని నుంచి ఆ వెలుగు ఏమీ అపేక్షించట్లేదు, అది దాని అర్థం. సర్వభూతానాం హృదయేశయం, సర్వ కర్మఫలాధ్యక్షం అని కూడా అర్థం చెప్తుంది. అంటే అన్ని ఫలములకు అధ్యక్షుడను నేను. అంటే సుహృదం మంచి చేయుట అంటే కర్మఫలమును అందించుట, ఎవరి ఫలాన్ని వాళ్ళకి అందించుట. సో అది మంచి ఫలం అయితే మంచిదని మనం మంచిదనుకుంటే మంచి ఫలము, చెడ్డదనుకుంటే చెడు ఫలము, రెండు కూడా ఆ పరమాత్మయే అందిస్తాడు. సర్వ ప్రత్యయ సాక్షిణం మాం నారాయణం జ్ఞాత్వా, నన్ను సర్వ ప్రత్యయమునకు సాక్షి, అంటే మనకు వచ్చే కాగ్నిషన్ ఏదైతే ఉందో ఆ కాగ్నిషన్ అంతటికి కూడా సాక్షి. ప్రత్యయం అంటే కాగ్నిషన్ అని, జ్ఞానము. మనకి మన మన అనుభూతిలోకి వచ్చే జ్ఞానాన్ని అంతటికీ కూడా సాక్షి రూపము, అంతటికీ సాక్షినై ఉన్నాడు. నారాయణం, నరాహ అయనం యస్య సహ. అయనం అంటే గమ్యస్థానం, అంటే నరులలో ఉండేవాడని, అందరి నరులలో ఉండేవాడు కాబట్టి నారాయణుడు అని మనకి భగవద్గీత స్టార్టింగ్ లో వచ్చింది. ఆ నారాయణుడు అనే పదాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నరాహ అయనం యస్య సహ, నరులు నివాస స్థానము ఎవరిని, అంటే జీవుడు నివాస స్థానము ఎవనికో అతడు నారాయణుడు. అందరి జీవులు నివాస స్థానమే ఆ నారాయణుడికి. అది నారాయణ అని పదము యొక్క వ్యుత్పత్తి. సో నన్ను ఆ విధంగా తెలుసుకోవాలి. సర్వ ప్రత్యయ సాక్షిణం నారాయణం మాం జ్ఞాత్వ, నన్ను ఆ విధంగా తెలుసుకుని శాంతిం సర్వ సంసారోపరతిం రుచ్యతి ప్రాప్నోతి. సర్వ సంసార ఉపరతి అంటే మొత్తము ఈ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం ఏదైతే ఉందో అదే సంసారం అంటే. సంసారం అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మనసులో కోరిక, ఆ కోరికను బట్టి ఒక కర్మ చేయడము, ఆ కర్మ నుంచి వచ్చిన ఫలమును అనుభవించటము, అది అయ్యేసరికి ఇంకో కోరిక పుడుతుంది. అన్ఎండింగ్ సైకిల్, దానికే సంసారం అని పేరు. అదే సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము. ఆ సర్వ సంసారము ఉపరతి, దాని యొక్క ఉపరతియే శాంతి, అదే మోక్షము. అటువంటి మోక్షమును పొందుతాడు. ప్రాప్నుతి రుచ్యతి ప్రాప్నుతి, ఆ మోక్షమును పొందును. శ్లోకం చదువుదాం ఇంకొకసారి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఎక్కడుంది? ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. ఇది భగవద్గీతలు అనబడే ఉపనిషత్తులలో బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, బ్రహ్మ విద్య అయినటువంటి యోగశాస్త్రమునందు శ్రీకృష్ణార్జున సంవాదే, శ్రీకృష్ణార్జున సంవాదములో సన్యాసయోగో నామ పంచమోధ్యాయః, సన్యాసయోగము అనబడే 5వ అధ్యాయము ఇక్కడతో పూర్తి అయినది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.